ఈ నెల 22, 23, 24 తేదీలలో వరంగల్ జిల్లా హన్మకొండలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి నిర్మాణ కౌన్సిల్ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ఈ యొక్క సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు 16వ తేదీ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతూ ఉంది. ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కమ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. అంతేకాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ కలవేని శంకర్ గారు కూడా ఈ సమావేశాలు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి 300 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు చర్చించబోయే అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలును ఏ విధంగా అమలు చేయాలనేటువంటి దానికోసమే భవిష్యత్తు కార్యక్రమ రూపణ కోసము ఇవాళ ఆ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ ఏ తారీఖు అయితే ఇచ్చిందని ఆలోపుగా అమలు చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ వ్యవసాయ కార్మికులందరికీ కూడా నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామనే హామీని కూడా అమలు చేయాలి. అట్లాగే కౌలు రైతులు ఎవరైతున్నారో ఈ కూడా ఉండేటువంటి హక్కుల కొరకు చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు, మిగతా వాళ్ళకైతే 5 లక్షల రూపాయలు ఇస్తామనే హామీ ఏదైతుందో అది పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు ఇస్తామన్నటువంటి హామీ ఇండ్ల నిర్మాణానికి ఉన్నదో దానిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఎస్సీలకు ఎస్టీలకు ఎంతమందికి ఇస్తారో లెక్కలు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదలు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ గతంలో 30 ఏళ్ల కింద ఇచ్చినటువంటి దాదాపుగా 10,000 ఎకరాల భూములు ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని వైకుంఠ ధామాలకు అట్లాగే శ్మశాన వాటికలకు, హరితహారానికి, అట్లాగే ఇతర డంపింగ్ యార్డులకు కూడా 10,000 ఎకరాల భూమిని వాడుకోవడం జరిగింది. ఆ భూములన్నీ కూడా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రేపు భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి సిపిఐ ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాను.